క్షేత్రంలో దుర్గా నాగేశ్వర స్వామి వారి ప్రతిష్ఠ వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. నాగమాత కద్రువ శాపం వల్ల జనమేజేయుని సర్పయాగంలో మంత్ర స్వాహాకార శక్తి వల్ల పాములు యజ్ఞకుండంలో పడి నశిస్తాయన్న విషయం మరపునకు రాక అనంత, వాసుకి, తక్షక, కర్కోటక అనే పేర్లు గల ఉన్నత సర్పాలన్నీ ఉత్తర వాహినిగా ప్రవహించే కృష్ణానది తీరంలో కదలి వనంలో పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఇక్కడే నాగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి నాగేశ్వర క్షేత్రం అని పేరొచ్చినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి వార్లను భక్తితో పూజిస్తారు. అంతరాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు దర్శనమిస్తారు. ముఖమండపంలో మధ్య భాగంలో నందీశ్వరుడు దర్శనమిస్తాడు. ఇక్కడ ఈ క్షేత్రంలో నాగేశ్వర లింగాన్ని అనంతుడు, వాసుకి, కర్కోటక మహానాగులు ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా అవగతమవుతుంది. తరువాత గర్భాలయంలో కొలువైన దుర్గా నాగేశ్వర స్వామి, పార్వతీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని చేతులు జోడిస్తారు. కారుణ్యమూర్తి, సమస్త దోష నివారకుడు, సకలైశ్వర్య ప్రదాయకుడు అయిన ఆ స్వామి తన దివ్య ప్రకాశంతో అజ్ఞాన తమస్సులను పారద్రోలి జ్ఞానజ్యోతులను హృదయ క్షేత్రాలలో వెలిగిస్తాడని భక్తులు నమ్ముతారు.